ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు లైవ్ లో అందిస్తారు. సందీప్ రావు, మొత్తంగా ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కరీంనగర్ అలాగే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు మహిళలు రోడ్డెక్కారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం అంటూ కూడా ఇవాళ భారత బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మొత్తం కూడా శాంతియుత నిరసనలు తెలుపుతారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మహిళలు రోడ్డెక్కారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం అంటూ ఇవాళ అంటే ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో అక్రమ అరెస్టు చేస్తున్నారు. మొత్తంగా దాదాపు 2 గంటల నుంచి కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతా భవన్ వద్ద నిరసన అయితే తెలుపుతున్నారు. కొంతమంది మహిళలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడడం. మొత్తంగా అంటే ఇవాళ ఎన్నికల కోడ్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ అక్రమం అంటున్నారు. మరి ఏంటి ఇది ఒక మోడీ కుట్రలో భాగమేనా? ఈడీ అంటేనే మోడీ అంటున్నారు ఏంటి? ఈడీ అంటేనే మోడీ, మోడీ అంటేనే ఈడీ, ఈ ఇద్దరు కలిపి కుట్ర చేసిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లాగైనా ఎమ్మెల్సీ కవితను జోరుగా ఒక ఉద్యమ నాయకురాలు, ఒక హార్డ్ వర్కరు, ఆమెను ఎలాగైనా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మాకు పట్టపగ్గాలుండయి. మేము ఎలాగైనా ఏ రకంగానైనా తిరగచ్చు, ఏ రకంగానైనా మేము గెలవచ్చు. అలాంటి వాళ్లను కోరి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఈ కవితక్కను అరెస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఈ రోజు ఆమెకు సుప్రీంకోర్టుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయని మాకు వార్తలు తెలుస్తున్నాయి. అతి వెంటనే మా ఉద్యమాలను చూసి మా ధర్నా రాస్తకోలను చూసి వెంటనే ఈడీ వాళ్ళు ఆ కవితక్కను విడిచిపెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నాము. ఈ రాష్ట్రాన్ని అల్లకల్లం చేయాలనే నరేంద్ర మోడీ అనుకుంటున్నాడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీజేపీ గాని వీళ్ళు ఎంత చెలరేగినా కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వము, మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా వాళ్ళని మేము రోడ్ల మీద నడవనీయము. ఖబర్దార్ బిడ్డ మోడీ, ఈడీకి మేము ఖబర్దారు. ఈ కరీంనగర్ గడ్డ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎటువంటి వారెంట్ లేకుండా ఢిల్లీకి తరలించాలని ఆరోపిస్తారు. మొత్తంగా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ మోడీ సర్కారు ఇలాంటి వైఖరిని ఏ విధంగా అర్థం? మోడీకి ముందే తెలుసు. ఎందుకంటే ఈడీ వాళ్ళు వచ్చే ముందే కవితక్కకు టికెట్ కొని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే ఎలాంటి ముందస్తు చెప్పలేదు. ఇదొక కక్షపూరిత వాతావరణంలోనే ఆమెను తీసుకెళ్లారు. సోదాలని చెప్పి టికెట్ కొనుకొచ్చి దొంగల్లాగా తీసుకెళ్లిండ్రు. ఆమె ఖచ్చితంగా కడిగిన ముత్యమోలే బయటకు వస్తుంది. కేసీఆర్ గారిని ఈ యొక్క రాబోయే లోకసభ ఎలక్షన్లలో ఎదుర్కోలేకనే ఇలాంటి నాయకుడు ఉంటే మాకు ఎప్పటికైనా దెబ్బే అని చెప్పి వారి యొక్క కూతుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క దొంగ అరెస్ట్ ను మేము ఖండిస్తా ఉన్నాం. మోడీ ఏదైతే ఉందో హైదరాబాద్ లోనే ఉన్నాడు, తనకు తెలుసు. వాళ్ళకు చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను వచ్చి హైదరాబాద్ లో ఏం తెలవకుండా మీటింగులలో పాల్గొన్నాడు. కాబట్టి కేసీఆర్ గారిని మోడీ కాదు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్ష గట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వారి యొక్క పిటిషన్ ఉండగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. ఈ యొక్క దేశంలో ఒక మహిళను కన్నీరు పెడితే అలాంటి దేశం బాగుపడదని చెప్పి ఎంతో మంది మహిళలు ప్రపంచంగా ఆమె పెద్ద పేరు తెచ్చుకుంది. ప్రపంచంలోనే బతుకమ్మ ఆటను ప్రపంచానికి పరిచయం చేసి ఆమె పేరు తెచ్చుకుంది. కాబట్టి ఆమున్నా కూడా వాళ్లకు ఇబ్బంది ఈ యొక్క ఎలక్షన్ లో అని చెప్పి భావించి వారు తనని లోపల వేయించడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఒక కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేశారని కూడా ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకురాలు మహిళలు కూడా చెప్తున్నారు. మాజీ మేయర్ సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు మనతో పడుతున్నారు. మొత్తంగా రాత్రికి రాత్రి ఎమ్మెల్సీ కవిత గారిని ఒక కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటున్నారు. మరి ఏమంటారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 100% కుట్రలో భాగమే. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవానికి న్యాయపరంగా తీసుకున్నా గానీ కవితక్క అరెస్ట్ అనేది ఒక మరాథాన్ అరెస్ట్. ఇది మరాథాన్ అంటే గత సంవత్సరంకెళ్ళి అరెస్ట్ 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 అని ప్రతి ఒక్కరు మాట్లాడిన. బండి సంజయ్ కాంచెల్లి మొదలు పెడితే నరేంద్ర మోడీ వరకు మాట్లాడడం లేరు. ఇది మరాథాన్ అరెస్ట్ 1 year కెళ్ళి నడుస్తుంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా చరిత్రలో ఎక్కడ కూడా, యాజ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నా, చరిత్రలో ఎక్కడ కూడా ఇంతమంది ఒకే కేసులో అప్రూవర్ గా మారిన చరిత్ర లేదు.
ఇంతమంది అప్రూవల్ మార్చడం అంటే కవితక్క గారిని ఏ రకంగా కేసులో ఫిక్స్ చేయాలి, ఏ రకంగా ఇరికేయాలనే ఆలోచనతోటి ఇంతమంది అప్రూవల్, భారతదేశం పోరాటంలో అంతమంది అప్రూవల్ కాలే ఏ కేసులో కూడా. 4 అప్రూవల్ అవుతున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత కుట్ర కుతంత్రాలు దాగి ఉంది. ఇది ఈడీ టీం అనుకున్నాం కానీ మేము ఇది పూర్తిగా మోడీ టీం అని మాకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన సమావేశం పెట్టినరు. ఆ సమావేశం చూసిన తర్వాతనే ఇటు రేవంత్ రెడ్డి గారికి అటు నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పెరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలంటే ఇదే ఒక దారి అని కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయపరంగా కొట్లాడి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తాం, క్షేత్ర స్థాయికి వెళ్లి మళ్లీ పోరాటం చేస్తాం. భారత రాష్ట్ర సమితి మళ్లీ ప్రభుత్వం వచ్చే వరకు మళ్లీ ఎంపీ ఎలక్షన్లలో 16-17 సీట్లు గెలిచే విధంగా పోరాడతామని తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత గారు ఈడీ అంటేనే మోడీ అనే విధంగా తయారైంది. ఎందుకంటే ఒక అక్రమ అరెస్ట్ కూడా అంటున్నారు. మొత్తంగా జిల్లా అధ్యక్షులు రామకృష్ణరావు గారు మనతో పడుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు 100% ఇది రాజకీయంగా మోటివేటెడ్ అరెస్టు. ఎందుకంటే గతంలో కవిత గారు ఎప్పుడు పిలిచినా కూడా వారు ఈడీ కార్యాలయం ఢిల్లీలోకి పోవడం జరిగినది. ఏ పేపర్ అంటే ఆ పేపర్ ఇచ్చింది, ఏ రికార్డు ఆ రికార్డు ఇచ్చింది, ఫోన్లు స్వాధీనం చేసింది. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన ఉన్నప్పుడు అందులో ఎలక్షన్ షెడ్యూల్ ఇవాళ రిలీజ్ అయ్యే క్రమంలో అరెస్ట్ చేసిందంటే కేవలము నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారిని రాజకీయంగా తట్టుకునే శక్తి లేక ఈ లేఖంగా మానసికంగా వారి కూతురైన కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ గారు ఉక్కు మనిషి, ఐరన్ మనిషి. ఆయన ఇటువంటి వారికి బెదిరే ప్రసక్తే లేదు. కవిత గారు కూడా ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ ఆమె. ఉట్టిగా ఏదో పైన కేసీఆర్ తో వచ్చిన రాజకీయ నాయకులు కాదు. 100% ఆమె తట్టుకుంటది, న్యాయ నిపుణులను పెట్టుకుంటది, ఈ కేసు నుంచి బయటపడుతుంది. ఈ రోజు ఈడీలో సోనియా గాంధీ గారి మీద ఈ కేసులు ఉన్నాయి, ప్రియాంక మీద కేసులు ఉన్నాయి, మన చాలా అనేకమైనటువంటి నాయకుల మీద కేసు పెండింగ్ ఉండగా ఒక మా కవితక్కనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా మేము వాళ్ళు అడుగుతున్నాం. తెలంగాణ సమాజము ఇది కేవలం రివెంజ్. ఎందుకంటే ఓడిపోయినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారే హైయెస్ట్ రేటింగ్ లీడర్ గా, హైయెస్ట్ గొప్ప నాయకుడుగా ఉన్నాడు కాబట్టి మరి ఈయన దెబ్బ కొట్టాలంటే తప్పకుండా కవితక్క గారిని అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బడే మియా మా బడే అన్నప్పుడే అర్థమైపోయింది వాళ్ళతో ఒకటని. మరి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ పని చేస్తుంది. కాబట్టి యావత్ తెలంగాణ సమాజము, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కూడా కేసీఆర్ వింటున్నారు, కవితక్క వింటున్నారు. కాబట్టి తప్పకుండా కవితక్క వెంటనే వారు బయటకు వస్తారని చెప్పి ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. ఇది మొత్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతా భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుత నిరసన తెలుపుతారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం, ఈడీ అంటేనే మోడీ, మోడీ అంటేనే ఈడీ అనే విధంగా ఈడీ వ్యవహరిస్తోంది. మోడీ హైదరాబాద్ లో ఉండగానే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారు. తామంతా కూడా కేసీఆర్ వెంట ఉంటాము, కవితక్క కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.